నమస్కారం అందరికీ. ఈరోజు నేను మీతో నాకు నిజంగా జరిగిన ఒక భయానక సంఘటనను పంచుకోబోతున్నాను. ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిని. అప్పటి వరకు నేను భూతాలు, ఆత్మలు అన్న వాటిని నమ్మేవాళ్ళని కాదు. కాని ఆ రోజు తర్వాత నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. అది ఒక శనివారం రాత్రి. నేను నా అత్తమ్మ ఇంటికి వెళ్ళాను. అది మా ఊరి బయట చాలా పాత గ్రామంలో ఉంది. ఆ ఇంటి దగ్గర ఓ పాత గోడ కూలిన బంగ్లా ఉంది. చిన్నప్పుడు ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళొద్దని పెద్దవాళ్లు చాలాసార్లు చెప్పేవారు. అది శాపగ్రస్తమైన స్థలమని. ఆ రాత్రి కరెంటు పోయింది. అందరం మమ్మల్ని మేమే ఉంటూ కాంతి కోసం టార్చ్ వెలిగించాం. నాకు తల పగిలినట్టుగా నొప్పి మొదలైంది. వదలకుండా వెళ్ళి హాలులో పడుకున్నా. ఆ సమయంలోనే మొదలైంది అసలు కథ. ఒకచోట టపటప మంటలు వచ్చినట్టే శబ్దం. ఆ టార్చ్ తీసుకొని బయటికి వెళ్ళి చూశా. మా ఇంటి వెనకున్న ఆ పాత బంగ్లా కిటికీలో ఎవరో ఉన్నట్టు కనిపించింది. తెల్లటి బట్టలు, బలంగా కళ్ళను మెరిస్తూ నన్నే చూస్తున్నట్టుగా. నేను శరీరం కదలలేకపోయాను. టార్చ్ నేనే పట్టుకున్నా, కాని చేతులు కంపించేవి. ఆ దృష్టి నా వెంటనే ఉన్నట్టుంది. మెల్లిగా నా వైపు వచ్చేలా అనిపించింది. తర్వాత జరిగిందేమిటో స్పష్టంగా గుర్తులేదు. కనులు తెరిచేసరికి పక్కనే ఉన్న నాన్నగారు, "ఏమైంది? రాత్రంతా అరుస్తూ భయపడి పడుకున్నావు" అన్నారు. అయితే నాకు మాత్రం అది కలలా అనిపించలేదు, నిజం అనిపించింది. ఎందుకంటే ఆ రోజు నా చేతికి చిన్న గాయమైంది. కాని నేను ఏదీ తాకలేదు, పడలేదు కూడా. ఇది నిజంగా జరిగినా లేక అది మానసికంగా నాకు కలిగిన భ్రమేనా? ఈ ప్రశ్న ఇప్పటికీ నాకు సమాధానం దొరకలేదు. నమస్కారం అందరికీ. ఈరోజు నేను మీతో నాకు నిజంగా జరిగిన ఒక భయానక సంఘటనను పంచుకోబోతున్నాను. ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిని. అప్పటి వరకు నేను భూతాలు, ఆత్మలు అన్న వాటిని నమ్మేవాళ్ళని కాదు. కాని ఆ రోజు తర్వాత నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. అది ఒక శనివారం రాత్రి. నేను నా అత్తమ్మ ఇంటికి వెళ్ళాను. అది మా ఊరి బయట చాలా పాత గ్రామంలో ఉంది. ఆ ఇంటి దగ్గర ఓ పాత గోడ కూలిన బంగ్లా ఉంది. చిన్నప్పుడు ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళొద్దని పెద్దవాళ్లు చాలాసార్లు చెప్పేవారు. అది శాపగ్రస్తమైన స్థలమని. ఆ రాత్రి కరెంటు పోయింది. అందరం మమ్మల్ని మేమే ఉంటూ కాంతి కోసం టార్చ్ వెలిగించాం. నాకు తల పగిలినట్టుగా నొప్పి మొదలైంది. వదలకుండా వెళ్ళి హాలులో పడుకున్నా.